నమస్తే సార్. నమస్తే అండి. సార్ సమంత వచ్చేసి ఇప్పుడు యాక్టింగ్ మానేసి మన ప్రొడ్యూసర్లోకి వెళ్ళిందా ఎట్లా? ఎందుకోసం అంటే రీసెంట్గా ఏదో మూవీకి ప్రొడ్యూస్ చేసింది శుభం మూవీ అని. బేసికల్గా ఏంటి అంటే సమంత గారు చాలా ఎండార్స్మెంట్స్ చేసుకుంటూ తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని నెలకొనుకున్నారు. 15 సంవత్సరాల తన జీవిత కెరియర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఆమె హెల్త్ పరంగా, పర్సనల్గా, ఫిజికల్గా, మెంటల్గా అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని ఒక కొత్త కంపెనీకి కొత్త కథల్ని యాక్సెప్ట్ చేస్తాము, కొత్త డైరెక్టర్ని, కొత్త ఆర్టిస్ట్లని మేము పరిచయం చేస్తాము అని ట్రాలాలా పిక్చర్స్ అని చెప్పి ఒక ప్రొడక్షన్ కంపెనీని స్టార్ట్ చేసింది లాస్ట్ ఇయర్. సో ఆ ట్రాలాలా పిక్చర్స్ పేరు మీద 2 సినిమాలు అనౌన్స్ చేసింది. ఒకటి సమంత హీరోయిన్గా, ఓకే, ఇంకొకటి కొత్త వాళ్ళతో శుభం అని చెప్పి మొన్ననే టైటిల్ అనౌన్స్ చేశారు. షూటింగ్ పూర్తయిపోయిందని నిన్న టీజర్ రిలీజ్ చేసింది ఉగాది పండుగ కారణంగా. టీజర్ అత్యద్భుతంగా ఉంది, అసలు కొత్తగా ఫ్రెష్గా ఉంది. అంత నోన్ ఆర్టిస్టులు, హర్షిత్ రెడ్డి మనకు తెలిసిన అతనే కల్కిలో నటించారు. చాలా సినిమాల్లో, చాలా సీరియల్స్ అండ్ వెబ్ సీరియల్స్ కాదు సిరీస్ అండ్ వెబ్ సిరీస్లో కానీ యూట్యూబ్లో కానీ చూశాడు హర్షిత్ రెడ్డి. అండ్ ఇంకో కొత్త అమ్మాయి చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంది. టీజర్ అత్యద్భుతంగా ఉంది. ఆల్ఫా మేల్ అంటే ఏంటి అని యూత్ కనెక్ట్ అయ్యే ఒక సీక్వెన్స్ తోటి టీజర్ స్టార్ట్ అవ్వగానే ఒక శోభనం గదిలో మొదలయ్యి ఆ శోభనం గదిలో ఆమె కూర్చొని సీరియల్ చూడడము, వాడు భయపడే మొగుడి క్యారెక్టర్లో హర్షిత్ రెడ్డి నటించడము, సడన్గా అమ్మాయి హర్రర్గా మారడం, అది హర్రరా, థ్రిల్లరా, కామెడీయా అనేది థియేటర్లో చూడాల్సిందే. అందరూ సమంతాని ఇష్టపడే వాళ్ళు ఎవరు ఉండరండి. మొన్న ఆస్ట్రేలియాకి వెళ్ళినా కూడా అక్కడ ఎంతమంది ఎగబడి చూసారండి సిడ్నీలో సమంతాని. బేయన్ వుడ్స్ అవార్డ్స్ ఫంక్షన్లో సమంత వెళ్ళి నిలబడంగానే అసలు ఆడిటోరియం మారు మోగిపోయింది సమంత స్టేజ్ మీద రాగానే. మన తెలుగు వాళ్ళు ఎందుకు సమంతాని ఇంకా తీసుకోవట్లేదు, మళ్ళీ ఎందుకు సమంతాని సినిమాలోకి తీసుకోవట్లేదు అని ఆలోచిస్తున్నారు. అంటే ఇండస్ట్రీ అక్కినేని కుటుంబానికే ఎక్కువ సపోర్ట్ ఇస్తుందా, సమంతకు సపోర్ట్ ఇవ్వరా అని మాట్లాడుకుంటున్నారు. అలా ఏం లేదు, అమ్మాయి కొంచెం గ్యాప్ ఇచ్చింది మన కథలు వినడానికి. బికాస్ షీ ఆల్రెడీ గాట్ ఎస్టాబ్లిష్డ్. సమంత, నయనతార, అనుష్క వీళ్ళకి కథలకి ప్రాధాన్యాన్ని ఇస్తారు. ఏదో సినిమాలో గ్లామర్ రోల్కి కనిపించడానికి అంటూ ఏం లేదు. సో అందుకని కారణంగానే సమంత గారు తెలుగులో సినిమాలు చేయడం తగ్గించారు కొంచెం. బట్ స్టిల్ ప్రొడక్షన్ పరంగా ఆమె తీసుకున్న కొత్త అడుగు, నూతన అడుగు, తెలుగు యుగాది కొత్త సంవత్సరం, తెలుగు సంవత్సరంలో ఆమె టీజర్ రిలీజ్ చేయడం అద్భుతంగా. అసలు ఆ పిక్చర్స్ కానీ, ఆ కలర్ఫుల్గా ఆ ఎడిటింగ్ చేసిన అతను కూడా అందరూ కొత్త వాళ్ళంట డైరెక్టర్స్. అండ్ చాలామంది ఇండస్ట్రీలో ఆమెకు సపోర్ట్ ఇస్తున్నారు ఆ టీజర్ని రిలీజ్ చేసిన తర్వాత నుంచి. అండ్ సమంత గారు ఇంకా ఎక్కువ సక్సెసెస్ రావాలి. ఆమె సినిమాలు వరుసగా ఇప్పుడు ఒక 6 సినిమాస్ సైన్ చేసిందని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. దాంట్లో తెలుగులో 3 ఉన్నాయి అంటున్నారు. బట్ లెట్స్ సీ హౌ సమంతాస్ కెరియర్ విల్ బీ మూవింగ్ ఫార్వర్డ్. అండ్ దీనికి తోడు నాగ చైతన్య గారు ఏదో కౌంటర్ ఇచ్చారు, నన్ను ఎవరు పీకలేరు, నన్ను ఎవరు చేయలేరు అని చెప్పి. ఆయన ఎవరు పీకుతారో, ఆయన ఎవరు చేస్తారో పక్కన పెడితే ఆయన కెరియర్ ఆయన బాగుండాలి అండ్ సమంత కెరియర్ కూడా బాగుండాలి. ఎందుకంటే ఇద్దరు ఆర్టిస్టులుగానే వచ్చారు, తర్వాత ఇద్దరు ఒకటయ్యారు, తర్వాత విడిపోయారు, తర్వాత ఆయన లైఫ్ ఆయన బతుకుతున్నాడు, ఈమె లైఫ్ ఏం బతుకుతుంది. బట్ ఇండస్ట్రీ పరంగా ఎవరిని తొక్కేయాలనుకుంటే వాళ్ళంతటా వాళ్ళే తొక్కిపోతారండి, అంతే, అంతకు మించి ఏం లేదు. సో సమంత తీస్తున్న శుభం అందరూ చూడండి. టీజర్ అత్యద్భుతంగా ఉంది. సమంత ఫస్ట్ ప్రొడక్షనే థియేటర్లో బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పి కోరుకుందాం. థ్యాంక్ యూ.